is Dr. Srinivas Pulpa, veterinary small animal practitioner. ఈరోజు మనం పెట్ ఐడెంటిఫికేషన్ మార్కింగ్ అనేది నేర్చుకుంటున్నాం. సో పెట్ ఐడెంటిఫికేషన్ మార్కింగ్ అంటే మనం జనరల్గా డాగ్స్లో వచ్చేటప్పటికి సో పెట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సో పెట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ ఐడి లేకపోతే ఒక యూనిక్ ఐడి ఎట్లా ఉంటుందో సో వీటికి కూడా మనకి మైక్రో చిప్పింగ్ అనేది జనరల్గా ప్రొసీజర్ అనేది ఉంటుంది. మైక్రో చిప్పింగ్ అంటే ఏంటి, ఆ మైక్రో చిప్పింగ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, వాటి వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతాం. సో మైక్రో చిప్పింగ్ అనేది సో ఒక ఆర్ఎఫ్ఐడి ఉన్న ఒక చిప్ని మనం బాడీలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అది ప్రొసీజర్ ఎట్లా అంటే జనరల్గా ఏజ్ అనేది దానికి లిమిటేషన్ లేదు. సో ఆల్మోస్ట్ మనం జనరల్గా వ్యాక్సినేషన్ ఎట్లా చేస్తాం అలాగే 3 months ఆన్వర్డ్స్ మనం ఆర్ 4 months ఉన్న పప్పీకి మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం అనమాట. ఈ ఆర్ఎఫ్ఐడిది జనరల్గా మన గ్లోబల్ ఐడెంటిటీ అనే ఒక కొన్ని సంస్థల ద్వారా తయారైన ఆర్ఎఫ్ఐడీలు మనం వాడుతుంటున్నాం ఇక్కడ. గ్లోబల్ ఐడి అనేది ఇట్లా మనకి ఇలాంటి ప్యాకేజీలో వస్తుంటాయి. సో అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ మనకి మైక్రోచిప్పింగ్ ఐడీస్ ఉన్నాయి. అలాగే మనకి మైక్రోచిప్ రీడింగ్ అనేది సో ఇలాంటి మిషన్స్ ద్వారా మనం మైక్రోచిప్ రీడింగ్ అనేది చేస్తుంటాం. ఈ మైక్రోచిప్ రీడింగ్ వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ మైక్రోచిప్ రీడర్తో మనం అనేది ఆ యూనిక్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో మైక్రోచిప్ నెంబర్ ఇది ఐడెంటిఫై చేస్తుంటుంది అనమాట. ఈ ఐడెంటిఫికేషన్ ఎందుకు, సో ఈ మైక్రోచిప్పింగ్ రీడింగ్ మనం తీసుకుని ఏం చేస్తాం, జనరల్గా మనం డాగ్ షోస్ కానీ అలాగే ట్రావెలింగ్ పర్పస్ కానీ అలాగే ఎక్కడైనా రిజిస్ట్రేషన్ పర్పస్ కానీ ఇవి చాలా ఉపయోగపడుతుంటాయి. బ్రీడ్స్ ఎక్కడైతే ప్రాపర్ బ్రీడ్స్ కొనుక్కుంటామో వాళ్ళు ఇండియన్ కెనాల్ క్లబ్ ద్వారా మనకు మైక్రోచిప్ అనేది ఇష్యూ చేస్తుంటారు అనమాట. సో మైక్రోచిప్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఐడెంటిటీ ఫర్ ఏ డాగ్. సపోజ్ మన డాగ్స్ ఒక సొసైటీలో మనకి ఒక 10-15 డాగ్స్ సేమ్ సిమిలర్ ఉన్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ ఐడెంటిఫికేషన్ లేక మిస్యూజ్ అవ్వడం, ఈ డాగ్స్ని ఎవరో తీసుకెళ్ళి ఈ డాగ్ మందని క్లైమ్ చేసుకోవడం, అలాగే ఈ డాగ్స్ మిస్ అయితే మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి. ముఖ్యంగా ఈ ఐడెంటిఫికేషన్ మనం చేసేది ఎందుకంటే జనరల్గా మనం డాగ్స్లో అయితే ఈ ట్రావెలింగ్ పర్పస్ కోసం కానీ అలాగే ఏదైనా డాగ్ షోస్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు పర్టికులర్ ఈ రికార్డ్ అంతా మెయింటైన్ చేయడం కోసం ఈ మైక్రోచిప్పింగ్ అని చేస్తారు. అలాగే మైక్రోచిప్పింగ్ అనేది ఓన్లీ డాగ్స్లోనే అంటే డాగ్స్లోనే కాదు, క్యాట్స్లో అలాగే బఫెలోస్లో అలాగే మనం కౌస్లో కూడా చేస్తాం. జనరల్గా కౌస్కి వచ్చేటప్పటికి మనం మిల్క్ ఈల్డ్ ఎంత అలాగే ఎప్పుడు ఇది హీట్లోకి వచ్చింది ఎన్ని పిల్లలు పెట్టింది ఇలాంటి డేటానన్నింటినీ ఆ మైక్రోచిప్ ద్వారా మనం స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. జనరల్గా ఈ మైక్రోచిప్పింగ్ అనేది ఎప్పటి నుంచో మనకి అందుబాటులో ఉన్నాయి. సో మైక్రోచిప్పింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్, ఇంజెక్టబుల్ అనమాట. ఒకసారి మనం ఆ మైక్రోచిప్ చిన్న రైస్ బీన్ లాగా ఉంటుంది, ఆ రైస్ బీన్ని మనం స్క్రఫ్ ఆఫ్ ద నెక్లో మనం ఇన్స్టాల్ చేస్తాము. ఆ ఇన్స్టాల్ చేసిన దాని నుంచి మనం డేటా అనేది మనకి ఆ నెంబర్ పట్టుకుని మన నెంబర్ ద్వారా ఒక వెబ్సైట్లో మనం పొందుపరచడం జరుగుతుంది. ప్రైవేట్గా కాకుండా బ్రీడింగ్ ద్వారా అయితే మనకు ఇండియన్ కెనల్ క్లబ్ ద్వారా మనకు ఒక మైక్రోచిప్పింగ్ ఐడి అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇండియన్ క్లబ్ ద్వారా రాలేని పప్పీస్ ఇంటి దగ్గర బ్రీడ్ చేసిన పప్పీస్ అయితే కనుక మనం డాక్టర్ దగ్గరకు వచ్చి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక్కసారి మనం వేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఆ బాడీలో అనేది మనకి ఇన్సర్ట్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని ఐడెంటిఫై చేయాలంటే మోస్ట్లీ ఇలాంటి డివైస్ ద్వారానే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉండడం వల్ల మనకి స్పెషల్గా ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో కంట్రీ టు కంట్రీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంటంటే పప్పీస్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయడానికి ఈ యూనిక్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మైక్రోచిప్పింగ్ వేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. సో ఇది జనరల్ ఒక నాన్ రియాక్టబుల్ స్మాల్ ఒక చిప్ మెటీరియల్ అనమాట. సో బాడీలో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత అది ఒక ప్లేస్లో మనకి ఆ సబ్క్యూటేనియస్ లేయర్లో అనేది అది స్టోర్ అయి ఉంటుంది. సో ఇట్ కెన్ మూవ్ ఒక ప్లేస్ నుంచి కొద్దిగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది తప్ప అది బాడీలో ఎలాంటి హార్మ్ చేసే ఉండదు, ఎందుకంటే స్టెరైల్డ్ చిప్ కాబట్టి దానివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇన్ లైఫ్ టైమ్ ఆల్సో దానివల్ల ఎట్లాంటి ఇప్పటి వరకు మనం యాజ్ పర్ డేటా ప్రకారం ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నోటీస్ చేయలేదు. సో మేబీ కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు, కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం రావచ్చు ఒక ఫ్యూ డేస్, ఎందుకంటే వేసిన తర్వాత అక్కడ మనం నిడిల్తో వేస్తున్నాం కాబట్టి ప్రాపర్ శానిటైజ్ అంటే గ్లౌజ్ వేసుకుని లేదా స్పిరిట్ అది అప్లై చేసి జాగ్రత్తగా ఇవ్వగలిగితే కనుక ఎట్లాంటి రియాక్షన్స్ అనేవి ఉండవు.